వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్న భక్తులతో మేడారం జనసంద్రమైంది. మహాజాతరకు దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం వచ్చిన భక్తులకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు. ప్రతిసారి వచ్చి మేడారంలో స్వచ్ఛందంగా సేవలు అందిస్తామంటున్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తో మరింత సమాచారం హరిత అందిస్తారు. సాంప్రదాయాలకు ప్రతీకగా మేడారం జాతర చాలా వైభవంగా కొనసాగుతోంది. ఈ రోజు ప్రారంభమైన మేడారం మహాజాతర వద్ద చూడొచ్చు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ గద్దెల చుట్టూ ప్రాంగణం మొత్తం కూడా ఇటు భక్తులతో కిక్కిరిసిపోయింది. అయితే ఈ 4 రోజుల పాటు ఆదివాసీ సంస్కృతి ప్రతీకగా నిలిచే మేడారం జాతరకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. చూడొచ్చు ఆలయ ప్రాంగణాన్ని మొత్తం కూడా ఇటు పూలతోటి ఎంతో అందంగా డెకరేట్ చేశారు. దాంతోపాటు ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి దర్శనము సాఫీగా సాగేలాగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇంతమంది 4 రోజుల పాటు పబ్లిక్ వస్తారు కాబట్టి వీళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా వాలంటీర్స్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సేవలను అందిస్తున్నారు. ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం ఎక్కడి నుండి వచ్చారు అని. సార్ మీరు చెప్పండి, అంటే ఎన్ఎస్ఎస్ నుంచి ఎంతమంది వాలంటీర్స్ తీసుకొచ్చారు? ఎన్ఎస్ఎస్ కాకతీయ యూనివర్సిటీ విభాగం నుండి వెళ్ళి మా యొక్క ఎన్ఎస్ఎస్ ప్రొఫెసర్ అండ్ ఎన్ఎస్ఎస్ కాకతీయ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ఈసం నారాయణ ఆధ్వర్యంలో మేము 400 మంది వాలంటీర్స్ తోటి 20 మంది ప్రోగ్రామ్ ఆఫీసర్ల తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కొరకు రావడం జరిగింది. మా యొక్క పిల్లలు ఇవాళ 3వ రోజు సర్వీసులో భాగంగా అంత క్రమశిక్షణ అపరిశుభ్రత ఉండకుండా చూడడం జరుగుతుంది. ఎవరైనా అనారోగ్యంతో పడిపోయినట్టయినా చిన్నపిల్లలు ఉన్నా కానీ వృద్ధులున్నా కానీ వాళ్ళకు సర్వీస్ను అందించడం కొరకు ఉండడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఇంకా 3 రోజులు కొనసాగుతుంది. మా యొక్క సేవలు కూడా ఈ యొక్క ఎండోమెంట్ వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు ఆహ్వానించినందుకు ఇది మొదటిసారి కాదు. ప్రతి జాతరకు కూడా మా ఎన్ఎస్ఎస్ కాకతీయ యూనివర్సిటీ నుండి వచ్చి సర్వీస్ని అందిస్తున్నాం. ఇక ముందు కాలంలో కూడా ఇంకెక్కువ అందిస్తామని ఆశిస్తున్నాం. బ్రదర్ చెప్పు, నువ్వు ఇదే ఫస్ట్ టైమా జాతరకు రావడం వాలంటీర్గా, ఎట్లా అనిపిస్తుంది? ఎస్ మేడం, నేను జాతరకు రావడం అయితే ఎన్ఎస్ఎస్ క్యాంపుకి రావడం ఇదే ఫస్ట్ టైం. నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని ఒక సర్వీస్ అనేది ఇక్కడ మన ఎన్ఎస్ఎస్ వాళ్ళు మాకు ప్రొవైడ్ చేశారు. మాకు ఫుడ్ కూడా కేవలం టెంపుల్ దగ్గరే కాకుండా జంపన్న వాగు దగ్గర, బస్ స్టాండ్ దగ్గర మొత్తం కూడా మేము ఎన్ఎస్ఎస్ తరఫున సర్వీస్ అయితే చేస్తున్నాం మేడం. ఇక్కడ గద్దెల దగ్గరికి చాలా క్రౌడ్ వస్తారు కదా, మీరు ఎట్లాంటి సేవలు అందిస్తున్నారు? మీ డ్యూటీస్ ఏమున్నాయి? మేము అందరితోని పేషెన్స్గా అందరినీ క్యూ లైన్లో కూడా ఎవరైనా పడేసుకున్నా వాళ్ళకి ఇచ్చే విధంగా ఎవరితో కూడా కోపడకుండా చాలా సిన్సియర్గా మా సర్వీస్ చేస్తున్నాము. మీరు చెప్పండి, మీ పేరు బ్రదర్, ఎక్కడి నుండి వచ్చింది? నా పేరు మనోహర్. నేను పంతిని విలేజ్ నుంచి అయినవోల్ మండలం నుంచి వచ్చేసాను. మీ ఎన్ఎస్ఎస్కి వచ్చుడు ఇదే ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. జాతరకు వాలంటీర్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? ఇంతమంది భక్తులు వస్తున్నారు కదా, ఏమైనా ఇబ్బంది అవుతుందా మీకు? చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఇలాంటి హెల్పింగ్ చేయడం వల్ల నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నా పేరు దిలీప్ మేడం. ఇది నేను మహబాద్ నుంచి వచ్చాను. ఎన్ఎస్ఎస్ సర్వీస్ చాలా మంచిగా అనిపించింది. ఇది అందరికీ సర్వీస్ చేయడం బాగా అనిపించింది. అంటే ఇట్లా జాతరలకు మీరు ఫ్యామిలీస్తో వెళ్తారు కదా, అట్లా వెళ్ళినప్పుడు కావచ్చు, ఇట్లా సర్వీస్ చేస్తున్నప్పుడు డిఫరెన్స్ ఎట్లా ఉంది? సర్వీస్ చేసేటప్పుడు చాలా ప్రౌడ్గా అనిపించింది మేడం. ఎందుకంటే ఫ్యామిలీతో వచ్చినప్పుడు అంత ఏమీ ఉండదు కదా మేడం. దర్శనం చేసుకోలేం మేడం, చేసుకున్నాం. ఇది సర్వీస్ అయిపోయినప్పుడు చేయించుకున్నాం మేడం. ఎక్కడి నుండి వచ్చారు? మీకు ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? ఇక్కడ భక్తులు బాగా వస్తుంటారు కదా, మీరు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి? అంటే భక్తులు సమ్మక్కని సారక్కని దర్శించుకోవడానికి వచ్చేటప్పుడు వాళ్ళ క్యూలో పంపించడం కానీ, లేదంటే వాళ్ళకి బెల్లం గడ్డలు కొబ్బరి ముక్కలు అవి విసిరేస్తుంటే వాళ్ళకి తగలకుండా చూడటం కానీ, వాళ్ళని అక్కడ నుంచి క్యూలో పంపించేసి అమ్మవారి దర్శనం అందించినాక వాళ్ళకి మంచి సౌకర్యం కలిగించాలనేది మా యొక్క ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ఉద్దేశం. ఇక్కడ ఎన్ఎస్ఎస్ సర్వీస్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము సమ్మక్క సారలమ్మ జాతరకు. మరి 3 రోజుల నుంచి క్రౌడ్ ఎట్లుండే? ఇప్పుడు ఇవాళ నుంచి మెయిన్ జాతర స్టార్ట్ అయింది కదా, ఎట్లా అనిపిస్తుంది? అంటే జనం బాగా రావడం వల్ల, బాగా క్రౌడ్గా ఉండటం వల్ల కాబట్టి భక్తులని కొంచెం ముందు మూవ్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. కానీ మా ప్రయత్నం మేము చాలా చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి హాని కలిగించకుండా ఎన్ఎస్ఎస్ వాలంటరీగా మా బాధ్యత మా ప్రకారంగా మేము వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా సర్వీస్ చేస్తున్నాం ఇక్కడ మేము. బ్రదర్ చెప్పు, ఎక్కడి నుండి వచ్చావు, ఏ ఇయర్ చదువుతున్నావు? నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నా. నా పేరు మహేష్. మేము కాకతీయ యూనివర్సిటీ నుంచి 400 మంది వాలంటీర్స్ వచ్చాము. మాకు
కాకతీయ యూనివర్సిటీ నుంచి 400 మంది వచ్చాము. మాకు ప్రతి 20 మంది చొప్పున ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్ సార్ని అలాట్ చేశారు. అలాగే ఇక్కడ ఈ రోజు నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి ఎక్కువ భక్తులు రావడం వలన చాలా జనాలు ఎక్కువ వస్తున్నారు. కాబట్టి వాళ్ళని మూవ్ చేయడానికి భక్తుల వృద్ధులు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళని మాకు మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు అలాట్ చేశారు. ఇక ఆఫ్టర్నూన్ తర్వాత కొద్దిగా రెస్ట్, మళ్ళీ నైట్ డ్యూటీ ఉంది మాకు. సమ్మక్క గద్దెల దగ్గర కొంతమంది, సారక్క గద్దెల దగ్గర కొంతమంది అట్లా అలాట్ చేశారు. భక్తులు వస్తున్నందువలన వాళ్ళని కొంతమందిని ముందు జరిపి ఇక మధ్యలో నిలబడియకుండా బెల్లం కూడా పడేస్తున్నారు. కాబట్టి ఎవరికైనా దెబ్బ తగిలేయకుండా వాళ్ళకు ముందుకు పంపిస్తున్నాం. చూడొచ్చు ఇక్కడ భక్తులు అయితే భారీగా తరలి వస్తుండడంతో వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇట్లా వాలంటీర్స్ వాళ్ళ వంతు ప్రయత్నంగా అయితే సేవలను అందిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగానే కాదు, ఇటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు, ఆదివాసీ, గిరిజన ప్రాంతాల తెగలకు చెందిన వారు కూడా వచ్చి ఈ వనదేవతలను దర్శించుకోవడం ప్రతి 2 ఏళ్లకు ఒకసారి చేస్తుంటారు. కాబట్టి ఈ సంవత్సరం మరింత మంది భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో ఇట్లా ప్రైవేటుగా వాలంటీర్స్ కూడా వచ్చి తమ వంతు సేవలను అయితే అందిస్తున్నారు. ముఖ్యంగా పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు వస్తుంటారు. వాళ్లకు రష్లో ఏమైనా ఇబ్బంది అయినా కూడా అంబులెన్స్ల వద్దకు తరలించడం కావచ్చు, ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీళ్ళు అందించడం, దాంతోపాటు ఇక్కడ ముఖ్యంగా కొబ్బరికాయలు, బెల్లం ముడుపులను గద్దెల మీదకి విసిరేస్తున్నప్పుడు ఎవరికైనా ఆటంకం కలిగినప్పుడు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ వచ్చి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే ఇక్కడ మొత్తం కూడా లక్షలాది మంది భక్తులు వస్తారు. ఈరోజు సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల కంకవనం నుంచి తీసుకొచ్చి ఇక్కడ వారిని ప్రతిష్ఠిస్తారు. కాబట్టి ఈరోజు మరింతగా క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు రేపు సమ్మక్క రాకతో ఇటు మహాజాతర మరింత పెద్ద ఎత్తున భక్తులు కూడా వచ్చి మొక్కులు సమర్పించుకుంటారు. కాబట్టి ఇసుకేస్తే రాలనంత భక్తుల సంఖ్య వచ్చే అవకాశం ఉండడంతో ఇక్కడ వాలంటీర్స్ తమ వంతు ప్రయత్నంగా అయితే సేవలను అందిస్తున్నారు. చూడొచ్చు మనం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం మొత్తం కూడా కోలాహలంగా ఉంది. ముఖ్యంగా సమ్మక్క దర్శనానికి పెద్ద ఎత్తున క్యూ లైన్లో భక్తులు వేచి చూస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఇదే విధమైన రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా బెల్లం బుట్టలన్నీ బంగారంగా అమ్మవారికి సమర్పించడం కావచ్చు, దాంతోపాటు ఇక్కడ కుంకుమ, చీర, సారెలను కూడా సమర్పిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం నుంచి జంపన్న వాగులో స్నానాలు అనంతరం అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అక్క చెప్పండి, ఎక్కడి నుండి వచ్చిర్రు? మేము గోదావరిఖని నుండి వచ్చినాం. ఎంతమంది వచ్చిర్రు? ఎట్లా అనిపిస్తుంది జాతర? చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం వచ్చినాం, చాలా బాగుంది. అంటే టీవీలో చూస్తుంటారు కదా ఈ ప్రాంగణం అంతా, ఇప్పుడు డైరెక్ట్ వచ్చి చూడడం, ఇంత క్రౌడ్ ఉన్నారు, ఎట్లా ఉంది? బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. మేము ఫస్ట్ టైం రావడం. సమ్మక్క అంటే బాగా ఇష్టం. 5 ఒడి బియ్యం పోసినాం, ఎత్తు బంగారం ఇచ్చినాం, వచ్చినాం. మా కుటుంబం అంతా వచ్చినాం, మా చెల్లెల పిల్లలు, నేను అందరం వచ్చినాం. మరి ఏం కోరుకున్నాం ఈసారి అమ్మవార్లను? ప్రాణాలు బాగుండాలి, మేము మంచిగా ఉండాలి అని కోరుకున్నాం. అయితే మరి మొక్కిన కోరికలు తీరుతాయా? ఇక కొన్ని తీరుతుంది కావచ్చు, కొన్ని తీరుకోదు కావచ్చు, కానీ నమ్మకం బాగా మాకు. అమ్మవార్లకు మరి ఒడిబియ్యాన్ని ఎందుకు పెడతారు? అసలు జాతరలో ఒడిబియ్యం ఎందుకు పోయాలి అమ్మకు? ఇక ఆమెకు కోరిక, కొంగు బంగారం, ఒడి బియ్యం కోరిక, కొత్త బట్టలు కోరిక, చీరలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, కోడి పిల్లలు. ఇక్కడ అమ్మవారికి మరి ఇవన్నీ అయినాక ఎట్లా ఏమేం చేస్తారు? మళ్ళీ పోయినాక ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? 2 రోజులు ఉంటాం. 2 రోజులు ఉంటాం. 3వ రోజు అవుతుంది దర్శనం. రైట్, చూడొచ్చు ఇక్కడ ఇంకొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మీరు చిన్నది తీసుకొచ్చినట్టున్నారు బంగారం, ఎట్లా ఉంది? ఎక్కడి నుండి వచ్చారక్క? మంచిర్యాల నుండి వచ్చి. సతీష్ వావినిల. ఎంత టైం పట్టింది దర్శనానికి? చాలా తొందరగా పట్టింది అంతకుముందు కంటే. ఇప్పుడు చాలా బాగుంది, అన్ని ఫెసిలిటీలు బాగున్నాయి, అంత చాలా బాగుంది. ఏంటి మరి మీ ఎత్తు బంగారం తెల్ల చిన్నది తీసుకొచ్చిరు కదా? ఇంటిక్కడ అందరికి వంచిపెట్టి ఇక్కడికి ఎంత కావాలో అంత తీసుకొచ్చినాం అన్నట్టు. అట్లా అందరికి వంచిపెట్టాలి. ఫస్ట్ అక్కడికి తీసుకొచ్చి ఇంటికాడ అందరు వంచిపెట్టి మేకతో దావత్ చేసి ఇక్కడికి అమ్మవారికి తగిన బెల్లం తీసుకొచ్చి సమర్పించవచ్చు. చాలా బాగుంది. ఎట్లా ఉంటుంది మరి? ఇంకా సమ్మక్క సారలమ్మ గద్దె మీదకి రాలేదు కదా, మెయిన్ జాతర ఇంకా స్టార్ట్ కాలేదు, అయినా దర్శనానికి వచ్చిర్రు, ఎట్లా ఉంది? చాలా దూరం నుంచి వచ్చినాం కదా మేడం, మేము మంచిర్యాల నుంచి వచ్చినాం. పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీతో, పెద్ద ఫ్యామిలీతో వచ్చినాం అందరం బాగా. మేము రేపు వెళ్ళిపోతాం. రైట్, చూడొచ్చు చిన్నపిల్లలు, మహిళలు పెద్ద ఎత్తున అమ్మవార్లకి మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రధానంగా శివసత్తుల పూనకాలు,
దాంతోపాటు మహిళలు, ఆదివాసీ, గిరిజన ప్రాంతాల నుంచి వివిధ గ్రామాలు, ముఖ్యంగా ములుగు కావచ్చు, చుట్టుపక్కల ఛత్తీస్గఢ్, దాంతోపాటు ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి కూడా భారీగా భక్తులు అయితే తరలి వస్తున్నారు. మనకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలి రావడం, వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. అయితే రేపు సమ్మక్క రాకతోటి మరింతగా జాతర పెద్ద ఎత్తున భక్తుల రాక అయితే పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా అయితే మనం చూడొచ్చు, ఆలయ ప్రాంగణం మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. ఇటు కొబ్బరికాయల సమర్పణ, బెల్లం మొక్కుల సమర్పణ, అనంతరం ఇటు మేక బలిదానాలు కావచ్చు, కోళ్ళ బలిదానాలు, అనంతరం ఇక్కడ ఫ్యామిలీస్ అంతా కూడా 2-3 రోజులు ఆనందంగా జాతర జరుపుకోవడానికి పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. మనకు తెలంగాణనే కాదు, దాదాపు ఇటు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు వస్తున్నారు. ప్రతి ఏటా కూడా మొక్కిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా సమ్మక్క సారలమ్మను కొలుస్తుంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం మరింత మంది భక్తులు దాదాపు 1.5 కోటికి పైగా వచ్చే అవకాశం ఉండడంతో ఏర్పాట్లు కూడా అదే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా వీర వనితలకు ప్రత్యేకంగా చూసే సమ్మక్క సారలమ్మ చూసేందుకైతే భారీగా వస్తున్నారు. అమ్మ, ఏ ఊరు, ఎక్కడి నుండి వచ్చావు? నాకు సమ్మసారావ తల్లి, నాకు బాగా కట్టం పెడుతున్నారు లోకులు, నాకు కొద్దిగా దయ చెయ్యాలి తల్లి. నాకు ఏమేమి తెచ్చినావు అమ్మకు? మా అమ్మకు బెల్లం, బంగారం, గాజులు. రైట్, చూడొచ్చు ఇక్కడ శివసత్తులు కావచ్చు, మహిళా భక్తులు భారీగా తరలి వచ్చి అమ్మవారికి ఒడిబియ్యం, బుల్లెం మొక్కులు, కొబ్బరికాయలతోటి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా ఆలయ ప్రాంగణం మొత్తం భక్తుల సందడి కనిపిస్తోంది. ఓవరాల్గా ఈరోజు సమ్మక్క గద్దెల మీదకి, సారలమ్మ గద్దెల మీదకి రావడంతో జాతర మొదలవుతుంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కూడా మొత్తం ఇక్కడ భారీగా లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఏర్పాట్లు కూడా అదేవిధంగా భారీగా చేశారు. ఇది ప్రజెంట్ గద్దెల వద్ద భక్తుల రద్దీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మహేష్తో హరిత, V6 న్యూస్, మేడారం నుంచి.